పండే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసున్నట్లే రిలీజ్ అయిన ప్రతి సినిమాలో నటించే వారి పేరు రాసుంటుంది. ఆ రాసి పెట్టిన పేరు ఎవరిది ఉంటుందో ఎన్ని అడ్డంకులు దాటుకునైనా వారి వద్దకే ప్రాజెక్ట్ వెళ్తుంది. ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు ఒక హీరో కోసం రాసి మరో హీరోతో చేసినవే. ఇక చెన్నై లవ్ స్టోరీ కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. టాలీవుడ్ లో యువతను విశేషంగా ఆకట్టుకున్న కల్ట్ ప్రేమ కథా చిత్రాల్లో దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కాంబినేషన్ ఎలాంటిదో బేబీ సినిమాతోనే రుజువైంది. వారిద్దరి కాంబోలో వచ్చిన మరో కల్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. ఇక కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా గౌరీ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ వీరు కాదన్న విషయం చాలా మందికి తక్కువ తెలుసు. అవును, మొదట చెన్నై లవ్ స్టోరీ సినిమా బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య వద్దకు వెళ్ళింది. అంతా ఫైనల్ అయి మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. బేబీ తర్వాత ఈ జంట ఏ రేంజ్ లో పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. అలాంటి జంట నుంచి మరో సినిమా వస్తుందనేసరికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ అనక ఈ ప్రాజెక్టు నుండి ఈ జంట తప్పుకున్నారు. రెమ్యునరేషన్ వద్ద తలెత్తిన సమస్యల వలన ఈ సినిమా నుంచి ఆనంద్, వైష్ణవి తప్పుకుంటున్నట్లు టాక్ నడిచింది. ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ సడన్ గా ఎస్కేఎన్ చెన్నై లవ్ స్టోరీ పేరుతో కిరణ్, గౌరీలను దింపాడు. వారు తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి మైండ్ బ్లాకింగ్ ఫీడ్బ్యాక్ ను సొంతం చేసుకుంటున్నారు. ఒకవేళ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య గనక ఈ సినిమాను కదలకుండా చేస్తుంటే వారి కెరీర్లో బేబీ తర్వాత మరో సంచలన కల్ట్ క్లాసిక్ క్రెడిట్ పడేది. ఏదేమైనా వైష్ణవి, ఆనంద్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ ని కిరణ్ అబ్బవరం తన ఖాతాలో వేసుకుని గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వగా, శ్రీగౌరి ప్రియ తన నటనతో మరోసారి తనలోని అసలైన సత్తాను నిరూపించుకుంది.